ఈ వీడియోలో బీడ్ వర్క్ ఐటమ్ కార్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 3 వరకు ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మిగిలిన బాగా చూసేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో కార్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఇంకా ఈ వీడియోకి మనకి వైట్ బీడ్స్, ఈ వంకాయ రంగు బీడ్స్ ఉపయోగపడతాయి. ఓకే అండి. నీడిలు కట్ చేసుకుంటానికి కట్టరు, ఫిషింగ్ వైరు. కిందట వీడియోల్లో పార్ట్ 3 వరకు ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశానండి. కింద భాగం మొత్తం ఫిల్ చేసేసాం. ఓకేనా, ఇదిగోండి ఇలా మొత్తం ఇంత మటుకు అయిపోయింది. ఇప్పుడు దీని లోపల మనం ఏదన్నా సపోర్ట్ పెట్టాలండి. ఇలా లూజుగా వదులుగా ఉంది కదండి. దీనికి మీరు ఇలా థర్మాకోల్ షీట్ అయినా తీసుకోండి, లేదు అంటే ఒక దళసరి అట్ట ముక్క ఏదైనా తీసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం మందంగా ఉండాలన్నమాట. థర్మాకోల్ షీట్ అయినా పర్వాలేదు, ఇలాంటివైనా పర్వాలేదు, లేదంటే పిల్లలవి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది చూసారా, అవైనా పర్వాలేదు. మీకు ఏది అనుకూలంగా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఎందుకంటే దీనికి ఇక్కడ మనం సపోర్ట్ ఇద్దాం. ఇప్పుడు లూజుగా ఉంది కదండి. ఇదిగోండి పెట్టి చూస్తే ఇదిగో చూడండి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా చక్కగా ఒక నీట్గా బీడ్స్ చక్కగా గమ్ తీసుకుని లైన్గా అంటించినట్టుగా ఉంది. ఇప్పుడు ఇది తీసేస్తాను, చూడండి ఎట్లా ఉంటుందో. గజిబిజి గందరగోళంలాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీనికి ఇలా చేద్దాము. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఈ బీడ్స్ దొరికినాయి అనుకోండి, డబల్ క్రిస్టల్, అస్సలు మనం అడుగుని ఏం ఫిల్ చేయవసరం లేదండి. మనం చెప్పినట్టుగా బీడ్స్ వంగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట అవి. ఈ బీడ్స్ ఉపయోగించే వాళ్ళండి డబల్ వైర్ ఎక్కించుకోవాలి. ఎందుకంటే హోల్స్ చాలా పెద్దగా ఉంటాయి. చూడండి, హోల్స్ చాలా పెద్దగా ఉంటాయి, కొంచెం సైజు పెద్దవి, బీడ్ కూడా లావుగా ఉంటుంది, బరువు లాగాలి. కాబట్టి మీరు డబల్ ఎక్కించుకోండి వైరు. ఇదిగోండి చూడండి, డబల్ ఎక్కించుకోండి. వైర్లో కూడా రంగురంగులు వస్తాయండి. మీరు ఈ కలర్ మామూలుగా మనకి ఫిషింగ్ వైర్ ఎలా ఉంటుంది అలాగే ఈ కలరే తీసుకోండి. ఓకేనా, ఇదైతే మన లోపల ఏం ఫిల్ చేయలేదు, కానీ దీనికి మాత్రం మనం ఫిల్ చేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. మన సబ్స్క్రైబర్ అండి ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారు, హంసల్లే విధానంలో హెడ్ పార్ట్ అర్థం కాలేదని అడిగారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండి ఒక మనవి, మీరు వీడియో చూస్తున్నారనుకోండి, ఎక్కడ అర్థం కాలేదో ఇప్పుడు కింద ఈ సైడ్ నండి ఇవ్వండి, ఇక్కడ టైమర్ పడిద్ది. ఇక్కడ చూడండి, మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇది స్క్రీన్ అనుకోండి. ఇక్కడ ఒక టైమర్ పడిద్ది కింద భాగంలో, ఇక్కడ టైం పడిద్ది. అక్కడ చూడండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో ఆ టైం దగ్గర నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చేస్తే నేను ఆ వీడియోని చూసి నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్ క్లియర్ చేస్తాను. హంస అల్లే విధానంలో హెడ్ పార్ట్ అర్థం కాలేదన్నారు అని పార్ట్ 2 దగ్గర కామెంట్ పెట్టారు. ఓకేనా, అలా కాకుండానండి ఎవరైనా సరే ఏ వీడియోలో అయితే మీకు అర్థం కాలేదో ఆ వీడియోలోకి వచ్చి పార్ట్ 2లో అర్థం కాకపోతే పార్ట్ 2కే కామెంట్ పెట్టండి. పార్ట్ 3లో అర్థం కాలేదనుకోండి, పార్ట్ 3లో అర్థం కాకపోతే ఎక్కడ టైంతో సహా పెట్టండి. కింద టైమర్ ఉంటుందని చెప్పా కదండి, అడుగున కింద భాగం, వీడియోలో కింద భాగం చూడండి, నా చేయి పెడుతున్నాను, ఇక్కడ ఉంటుంది. మీకు ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ భాగంలో మనకి టైమర్ పడుతుంది. ఆ టైమర్లో మీరు నాకు టైంతో సహా మెన్షన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆన్సర్ చేస్తాను. ఇదొక్కటి మీరు గమనించండి. ఓకేనా, మీకు బీడ్ వర్క్ ఆగకుండా ఉంటుంది. మీ డౌట్ నేను క్లియర్ చేయడానికి ఫాస్ట్గా క్లియర్ చేసేస్తాను. ఓకే అండి, ఇది అల్లుకునేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా, మనకి ఇది 400 గ్రాముల బీడ్స్ పట్టాయండి, మీరు 500 గ్రాములు తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన తప్పు, మీరు బీడ్స్ తక్కువ తెచ్చుకుంటే ఇట్లాగే అడ్జస్ట్మెంట్ గుణం చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ గ్రీన్ వేస్తే ఇంకా అందం అనిపించేది. ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా మీకు తెలియదు ఇది. ఓకే అండి, మనకి బీడ్ వర్క్ వచ్చిన వాళ్ళకైతే బాగా ఏంటి ఇక్కడ ఇలా వేసారేంటి, ఈ పైన కూడా గ్రీన్ వేస్తే బాగుండేది అనిపిస్తుంది. కొత్తగా అల్లికి చూసే వాళ్ళకండి అర్థం కాదు, ఓహో ఇక్కడ ఇలాగే డిజైన్ చేయాలి కావాలని అనుకుంటారు. ఓకేనా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఏదైనా అల్లుకోవాలి అంటే నేను 100 గ్రామ్స్ పడతాయండి అని చెప్పాను అనుకోండి, మీరు 150 గ్రామ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎటుకో వాటికి ఉపయోగపడతాయి, వర్క్ అనేది మనకు ఆకుండా ఉంటుంది, అల్లుకున్నది నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఈ వీడియోలో ముందు మనకి మిగిలిపోయింది, ఈ పై భాగం మొత్తం మిగిలిపోయింది. మీకు పార్ట్లు వారుగా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ముందు ఇలా తీసేసుకోండి. మనకి ఇక్కడ ఈ మధ్య భాగం చూసారా, ఈ కారు గ్లాస్కి పై భాగం, ఇక్కడ ఈ పై భాగంలో చూడండి, ఇలా పెట్టి చూపిస్తాను. ఇక్కడ 1 2 3 4 5 6 7, ఈ 7 బీట్స్కి ఇటు ఇక్కడ 1 2 3 4 5 6 7,
ఈ సెవెన్కి జాయింట్ ఇచ్చేద్దాం. ఓకే అండి, ఇదిగోండి అల్లిక స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫస్ట్ ఈ 7 బీడ్స్లో ఇక్కడ ఎక్కిస్తున్నాను నేను మధ్యకు, కింద నుంచి మనకి ఇక్కడ నాట్ అనేది అడ్డం లేకుండా నేను ఇదిగోండి ఈ అడుగు నుంచి ఇలా ఈ బీడ్లో తీసుకొచ్చేసాను. ఇదిగో అడుగు నుంచి తీసుకొచ్చాను ఇలా. ఓకే అండి, నాటు మనకి లోపలికి వెళ్ళిపోయింది, ఎక్కడా కనిపించటంలా. చూసారా, ఇక్కడ కనిపించింది. ఇలా ఎక్కించుకోండి. ఇక్కడ ఫస్ట్ 7 బీడ్స్కి చెప్తాను, మీరు వేసేద్దురు. ఫస్ట్ నేను ఒకటి చూపించేస్తానండి, ఈ మొత్తం 6 బీడ్స్కి, ఈ 5 బీడ్స్ వరకు వేద్దురు మీరు. ఓకేనా, ఇక్కడ 1 బీడ్ ఉంది ఇలా. ఇలా యాడ్ చేయండి. ఈ వైట్ బీడ్లో నుంచి తీసుకొచ్చేస్తున్నాను పైకి. ముందు దీనికి వేసేద్దాము. ఇదిగోండి ఇలా పట్టుకున్నాను నేను. ఐడియా ఉంది కదా, ఫస్ట్ బీట్కి ఇలా. నాకు ఇలా మీకు చూపించడానికి బాగుంటుంది, ఇలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 బ్రింజాల్, 1 వైట్ యాడ్ చేయండి. కిందకి వైట్ వచ్చేట్టు ఎక్కించుకోండి ఇలా. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో బయటకు వచ్చేయండి, కొంచెం టైట్గా లాగేసేయండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 బీడ్ ఉంది, కింద ఉంది కాబట్టి ముందు వైట్ ఎక్కించేసుకోండి. తర్వాత 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేయండి. లూజ్ ఉంటే తర్వాత కవర్ అవుద్దండి, లాగచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి ఇలా. ఈ వైట్ బీడ్లో నుంచి ఈ బ్రింజాల్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. 3 వేసాం, ఇంకొకటి కూడా వేద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 బ్రింజాల్ కలర్ బీడ్స్, 1 వైట్ బీడ్ యాడ్ చేసుకోండి. వైట్ కిందకు వచ్చేట్టు డిజైన్ చేయండి. ఓకే అండి, ఇంకా ఇప్పుడు మనకి లూజులు ఉన్నాయి కాబట్టి దీన్ని పట్టుకోండి, ఇలా లాగేయండి. దీన్ని పట్టుకోండి, ఇలా లాగేయండి. ఒక్కొక్కటి ఇలా టైట్ వచ్చేస్తుంది. మరి అలా ఈ 3 బీడ్స్ని పట్టుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. 3 బీడ్స్ని పట్టుకుంటాము, లాగేసేటివేనండి. సింగిల్ వైర్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి కొంచెం లాగేసాం, టైట్ వచ్చేసింది మనకి. ఒక్కొక్క దాన్ని పట్టుకుంటాం, లాగేసుకుంటూ ఉంటామండి. కొంచెం నిదానంగా లాగండి, లేదు అంటే ఒక్కొక్క బీడుతో లాగండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పార్ట్ అనేది వేస్తున్నాం. 1 2 3 4 5 యాడ్ చేసేయాలి. ఇక్కడ కూడా మనం 1 2 3 4 వేసాం, కిందకి తీసుకొచ్చేయాలి. ఫోర్ ఫ్లవర్స్ వేసాక ఒక్కసారి చూడండి. స్టెప్ ఫస్ట్ స్టెప్ ఒక్కటి మీరు చూస్తేనండి నెక్స్ట్ వేసేయచ్చు. ఓకేనా, 1 2 3 4 5 దీనికి యాడ్ చేసేస్తాం. ఇక్కడ కింద వైట్ ఉంది కాబట్టి ఫస్ట్ వైట్ బీడ్ తీసుకోండి, జాయింట్ ఇచ్చేస్తామండి దీనికి. ఇంకా ఇక్కడ 1 బీడ్ ఉంది, వైట్ 2 బీడ్స్. ఇక్కడ ఈ 7 బీడ్స్లో ఈ ఫస్ట్ బీడ్ 3 బీడ్, ఈ పైన ఇంకొకటి రావాలి కాబట్టి బ్రింజాల్ కలర్ 1 తీసుకోవాలి. దీనిలో నుంచి బయటకు వచ్చేయండి. ఈ ఒక్క స్టెప్ వేస్తేనండి మిగతాదంతా ఆడతా పాడతా చక్కగా లేచండి. దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 5th జాయింట్ ఇచ్చేసాం. అవుట్లుక్ అంతా వైట్ వేసుకోవాలి ఈ స్టెప్ వరకు మాత్రమే. ఓకే అండి, ఈ స్టెప్ అయిపోయింది. ఇటు 1 బీడ్కి ఇటు 1 బీడ్కి వేసేసాం 7 బీడ్స్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళటానికి ఇక్కడ నుండి
ఇలా టైట్గా లాగేసేయండి. ఇలా వస్తే ఇక్కడ మనకి పైకి ఎన్ని రావాలండి? 1 2 3 4 5 రావాలి. 5లో ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మనకి 1 2 బీడ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వంకాయ రంగు బీడ్సేనండి. వంకాయ రంగు అన్న బ్రింజాలన్న ఒకటేనండి. ఇదిగోండి ఇలా సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ ఇది. పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయటమేను. 1 2 ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయటమేను. ఎక్కువ ఇచ్చుకుంటమే ఆలస్యం అండి, ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ మాత్రం. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 బీడ్స్ ఏనండి యాడ్ చేసేయటం. మీకు వచ్చిన అల్లికేను, మీరు ఎక్కడ తప్పు వేస్తారని మరలా నేను ఈ స్టెప్ వరకు చూపించుతాను మీకు. ఇదిగోండి, ఇది అడ్డం పెట్టి చూపిస్తాను మీకు, ఈజీగా అర్థం అవుతుంది. ఇదిగోండి, ఓకేనా. ఇంకా ఇక్కడ లాస్ట్ బీట్ దీనిలోకి ఎక్కిస్తాను. కొంచెం నిదానంగా చూపిస్తాను, పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అండి కొంచెం వీడియో నిదానంగానే ఉంటుంది. ఇలా ఇలా అయితే మీకు చక్కగా నేను అల్లేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి. 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఇది లాస్ట్ బీడ్ అని తెలిసిపోతుంది కదండి మనకి. ఇక్కడ అడ్డ బీడ్లు ఏదైతే లాస్ట్కి వస్తామో ఇక నిలువు బీడ్ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, నన్ను వెయ్యండి అని చెప్పి. ఇంకా అది వేసేయటమే. ఇలా ఓకే అండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, మరలా 1 2 3 4 5 బీట్స్ అయితే రావాలి. 7 బీట్స్లో సెకండ్ బీట్ వరకు వేసేసాం. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేసేయటమేనండి. ఇంకా 2 బీట్స్ యాడ్ చేసేయండి అబ్బా. ఇలాగే ఇక్కడ వరకు యాడ్ చేసేయండి. ఇక్కడ నేను చెప్తా, ఈ మధ్య అంతా మనకి ఈ కలరే వస్తుంది. ఇలా లూజ్ వచ్చింది అనుకోండి, ఇలా పట్టుకోండి. ఇప్పుడు లూజ్ ఉంది కదా ఇక్కడ, నేను చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా లాగేయండి. లాగి ఈ చేత్తో ఏలుతో ఇలా పట్టుకుని ఇలా లాగేసేయండి. మనకి టైట్ ఏర్పడిపోయింది. ఓకేనా. ఇవి చిన్న చిన్నవేనండి టిప్స్, మనం అల్లుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఎవరికైనా లూజ్ ఉంటుందండి. ఓకే అండి, నేను మాట్లాడుతూ ఉంటాను మీతో, నేను ఫాస్ట్గా అల్లేస్తూ ఉంటానండి. ఇంకా నేను తీసేసి, ఇది నాకు పట్టు చక్కగా ఉంటుంది అందుకని చెప్పి తీసేస్తున్నానండి. నేను చివరిలో ఎక్కడ ఆపుతానంటే ఈ స్టెప్ వేసేయండి. ఇంకా మీరు 1 2 3 4 ఈ లాస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేసేయండి. నేను ఇక్కడ ఎలా వేయాలో చెప్తా. ఓకేనా. ఇంత మటుకు వేసేయండి. 1 2 3 4 వరకు వేసేయండి. ఇంకా ఇది నేను చెప్తా, నేను అల్లుతూ మీతో ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటానండి. ఓకేనా. అల్లిక అయితే ఈజీగానే ఉంటుందండి, కష్టమైతే కాదు. ఇది మొద్దల్లిక అంటారు. ఇప్పుడు మనం వేసేది 4 బీట్ మెథడ్ అంటారు, మొద్దల్లిక అంటారు, చాపల్లిక అంటారు, చాలా పేర్లండి. కొంచెం నిదానంగా వేసుకోండి. కొత్త వాళ్ళైతేనేనో వైరు కొంచెమే తీసుకోండి. పాత వాళ్ళైతే వాళ్ళకి అల్లికి వచ్చిందే కాబట్టి ఫాస్ట్గా లాగేస్తారు. ఓకేనా. మీరు ఒకటి మీకు చెప్పాలండి, ఇప్పుడు నేను ఇక్కడ 2 బీట్స్ యాడ్ చేయాలనుకోండి, వైట్ బ్రింజాల్ కలర్ వైట్ అన్నాను అనుకోండి, మీరు నేనేంటంటే ఇటు అల్లుతూ ఉండాలి, ఇటు వీడియో ఇంకా చూడాలి, నెక్స్ట్ ఏ బీడ్ వేయాలా చేయాలా.
నెక్స్ట్ ఎక్కించుకోవాలి. మొత్తం నాకు 5 పనులు ఉంటాయి అన్నమాట. ఆ టైంలో గబిక్కిన ఇక్కడ వైట్ వేయాల్సిన ప్లేస్లో ముందు బ్రింజాలు చెప్పి తర్వాత వైట్ చెప్పాననుకోండి, మీరు దాన్ని పట్టుకోవద్దు. ఒకసారి వీడియో యొక్క కూడా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుందండి. కామెంట్ చేశారండి, ఒక సిస్టర్ కామెంట్ చేశారు, వెంకటేశ మీరు ఆంజనేయ స్వామిని వెళ్ళేటప్పుడు మీరు గ్రీన్ బీడ్స్ వేశారు, బ్లాక్ బీడ్ అయితేను గ్రీన్ అని చెప్పారు, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయండి అని చెప్పారు. అక్కడ అసలు బ్లాక్ బీడ్ యాడ్ చేయాల్సింది, మీరు రెండోసారి ఆ తప్పు దొరలకుండా చూసుకోండి అన్నారు. అవి సహజ గుణమేనండి. వెళ్ళేటప్పుడు మనం మీరు కరెక్ట్ వేలో వెళ్తుంటే అసలు మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు అంటే ఆమె గారు వీడియో చూడటంలా, ఎంతసేపటికి నా నోటి మాటే వింటున్నారు, మీరు వీడియో కూడా చూడాలి. ఓకేనా? అంటే నాది కరెక్ట్ అని నేను అంటలేదండి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను వీడియో ఇంకా చూడాలి, నేను మీకు చూపిస్తున్నానా, నేను మీకు చక్కగా నేను అందించగలుగుతున్నానా లేదా వీడియో అనేది మీకు కనిపిస్తుందా లేదా, నా చెయ్యి అడ్డుపడుతుందా లేదా, ఇన్ని చూసుకోవాలండి ఒక వీడియో తీయాలంటే. నేను మీకు 3 గంటల వీడియో తీస్తేనండి నేను 40 నిమిషాలు అందించగలనండి. మళ్ళీ ఎడిటింగ్ ఉంటుంది, వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుందండి నాకు. అందుకే మిమ్మల్ని లైక్ ఒక్కటి ఇవ్వండి అబ్బా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనేది. అందుకేనండి, మీకు తెలిసిందేను బీట్ వర్క్ గురించి. ఒక్కొక్కసారి తప్పులు దొరుకుతూ ఉంటాయండి, అవి మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఉండదండి, అల్లేసుకోండి. ఓకేనా? ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఇన్ని చేస్తూ ఉండే క్రమంలో ఇది అంటే డిజైన్ చేసేటప్పుడు అండి ఒక్కొక్కసారి ఎక్కువ బీడ్స్ కలర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదంటే ఏముందండి, అవుట్లుక్ అంతా వైటు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెళ్ళామండి, దానిలో ఎన్ని కలర్స్ వేసామో అన్ని కలర్స్ నేను ఎక్కడ వెయ్యాలి ఏంటి, మాలకు ఎక్కడ వెయ్యాలి ఏంటి అని అసలు అలా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని అనమాట వీడియో తీసేటప్పుడు. అమ్మయ్య వీడియో అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఓకే, నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ అయిపోవటం. అంతేగాని అయిపోయిన వీడియో గురించి ఇంకా ఓకే పర్ఫెక్ట్గా చేశానా లేదా అనేది చూసుకుంటాను, ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏంటి అనేది ఆలోచిస్తాను. అట్లా ఉంటుందండి ఒక్కొక్కసారి బీట్ వర్క్. వీడియో తీయటం అయితే మాత్రం సులువు మాత్రం కాదండి. ఓకేనా? ఇప్పుడు సమయ సందర్భం మనకి టైము దొరికింది కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇందాక చెప్పా కదా వీడియో స్టార్టింగ్లోనూ, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ టైంతో సహా వీడియో టైం 2 మెన్షన్ చేయండి. చేస్తే నేను మీకు తప్పనిసరిగా మీకు అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో కొన్ని అల్లే ఉంటేనో అల్లుతానండి, అల్లగలిగినవి. రిపీటెడ్గా మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పి పెడతాను. లేదు అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇలా వేసుకోండి అబ్బా అని. ఓకేనా? మరలా మీకు అల్లిక ఆగకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క అల్లిక ఒక్కొక్క చాట వీడియోలో కనిపించకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అండి దాదాపు చాలామంది మంచివాళ్ళండి. మొత్తం నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ అందరూ మంచివాళ్ళే. ఎక్కడో ఒక్క నాకు బ్యాడ్ కామెంట్ వస్తుంది కానండి. అసలు ఇప్పుడు నాకు 5230 మందో ఎంతమందో ఉన్నారు. అందరూ అండి నన్ను తీసేయండి ఒకళ్ళని, ఇంకా అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ బంగారాలండి. చక్కగా ఎంకరేజ్మెంట్ చేస్తారు నాకు. ఎక్కడో ఒక్కటి ఇప్పుడు మొన్న ఆ సిస్టర్ కూడా నాకు పెట్టింది అది బ్యాడ్ ఏం కాదండి, కాకపోతే మీరు గ్రహించండి అని చెప్తున్నాను. ఆ సిస్టర్ అన్నది కూడా ఇంకోసారి చూసుకోండి, కలరు చేంజ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు అన్నారు, అది బ్యాడ్ ఏం కాదు, కాకపోతే దానికి నేను వివరణ ఇస్తున్నాను అనమాట. ఇంత వర్క్ ఉంటుందండి, ఒక్కొక్కసారి తప్పు దొర్లుతూనే ఉంటాయండి. ఇప్పుడు అవుట్లుక్ అంతా ఇలా ఇచ్చేసాను కదా, అందుకు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా అర్థం కాలేదనుకోండి వీడియోని కొంచెం ముందు దాకా చూడండి. ఇక్కడ అల్లుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ దాకా వీడియోని చూడండి. అప్పుడు నేను ఏమేసానా, గోటేసానా, ఏమేసానా అనేది మీకు అర్థమైపోద్ది. ఇలా నెక్స్ట్ చివరికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా బీడ్ తీసేసుకోండి. ఇక్కడ 1 2 3 ఉంటాయి, లాస్ట్కి వచ్చేటప్పటికి 1 బీడ్ యాడ్ చేసేయటం. ఇలా నెక్స్ట్ ఈ కారు అయిపోయిన తర్వాత ఏం అల్లుకుందామండి, ట్రైన్ అల్లుదాం. అది కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, వాళ్ళు కూడా పిల్లలేనండి. ట్రైన్ కూడా అడిగింది, ఇంకా 12వ తారీఖు నుంచో ఎప్పటి నుంచో స్కూల్స్ అంట, అందుకని చెప్పి
సాధ్యమైనంత వరకు వాళ్ళ స్కూల్ ఓపెన్ అవ్వంగానే బుక్స్ తెచ్చుకుంటాం, ఇక పనులన్నీ ఉంటాయి కాబట్టి ముందు ఈ కారు అల్లుకోండమా, తర్వాత అప్పుడే స్టార్ట్ అవ్వవు కదా క్లాసులు అన్నాను. కారు కూడా వాళ్ళే అడిగారు. ఈ కారు అడిగిన వాళ్ళే ట్రైన్ కూడా ఆంటీ కొంచెం ట్రైన్ అల్లన్నా ఆంటీ అని అడిగారు. అది కూడా వెళ్ళేద్దామండి. ఒక బోగి ఒక ఇంజన్ చూపించేసాను అనుకోండి, మిగతా బోగీలన్నీ అల్లేసుకోవచ్చు మీరు. ఓకే అండి. నాకైతే వైర్ అయిపోయింది. ముడి ఇక్కడ వేసి అల్లించాటే వెయ్యకండి, గ్రిప్ తప్పుతుంది మనకి. వెనక తీసుకురండి, చక్కగా వేసేయండి. ఇట్లా సింగిల్ వైర్ తీసుకున్నాం కాబట్టండి 7-8 సార్లు వేయండి. డబల్ వైర్ తీసుకున్న వాళ్ళైతేనూ 3 టైమ్స్ వేస్తే సరిపోతుంది. ఇలా అల్లాం కదా, దీన్ని ఇలా కిందకి ఒక్కసారి కిందకి లాగేసి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోయి ఇలా వైర్ ఉంది కాబట్టండి కొంచెం తీసుకెళ్దాం. మనకి సూది ముందుకు వెళ్ళే అంతవరకు తీసుకెళ్దాం. ఇక మనకి సూది సపోర్ట్ లేదనుకోండి అక్కడ కట్ చేసేద్దాం. ఓకేనా. చక్కగా ఇలాగే అల్లుకోండి అబ్బా. మీరు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు మీకు అర్థమవుతుందో లేదో మీరు చెప్తేనే నాకు కామెంట్ రూపేణ చెప్పండి. నేను చెప్పేది అప్పుడే నేను ఇంకా ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవాలా ఏంటి అనేది నేను ఆలోచిస్తాను. ఓకే అండి. ఇక్కడ వరకు అయితే నాకు వచ్చేసింది. ఇదిగోండి, ఇప్పటి వరకు అయితే మనకి ఎలా ఉంటుంది. నేను ఎక్కించేస్తాను వైరు. ఎక్కించేసానండి వైరు. ఇదిగోండి, కొత్తగా అల్లుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎక్కించకండి, లోపల నుంచి ఇలా పెట్టండి. ఇదిగోండి, ఇక్కడ మనం అల్లవలసింది ఇక్కడి నుంచి ఇలా మధ్యన చూడండి, ఇక్కడ ఇలా ఎక్కించండి పైకి. లోపల నుంచి ఇలా పైకి ఎక్కించి లాగకండి. లాగితే మనకు వచ్చేస్తుంది పైకి ముడి. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా మనకేంటంటే ముడి అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇదిగోండి, నీట్గా ఉంటుంది అనమాట. ముడి ఎక్కడ ఎక్కించామనేది తెలియదు. ఇదిగోండి, లోపల ఎక్కించాం. ఇలా లోపలికి ఎక్కించుకోండి అబ్బా, నీట్గా ఉంటుంది వర్క్ మనకి. ఓకే అండి. ఇంకా 2 బీట్స్ కొంచెం యాడ్ చేసేద్దాము. అయిపోవచ్చిందండి. ఇంకా కారు బాగుంటుందండి అల్లిక. మీరు అల్లుతున్నారు కదా ఇప్పుడు చూడండి, కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకోండి అబ్బా. ముందు మెయిన్ కారుకి కలర్ కాంబినేషన్ వేసుకోండి. ఏదైనా అండి బీడ్ వర్క్లో కలర్ కాంబినేషన్ ఒకటి ముఖ్యం. నెక్స్ట్ అల్లికలో అల్లే విధానంలో ఒకసారి లూజు ఒకసారి టైటు అలా అల్లకుండా సమభాగంలో అల్లుకుంటేనండి మనకి బాగుంటుంది అల్లిక. అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేటి నేను. ఇలా నెక్స్ట్ ఇప్పుడు 6 బీడ్స్కి వేసాం. 1 2 3 4 5 6 లాస్ట్ బీడ్ 7th బీడ్. ఇక్కడ వరకు ఒక టీం తీసుకుందాం. మీకు అట్లయితే చక్కగా అర్థమవుతుంది అనమాట. ఈ బీడ్లోకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్ ఇదిగో ఇలా. ఇంకా ఇది లాస్ట్ బీడ్ అండి, 7th బీడ్. ఇక్కడ గోట్లాగా వైట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే డిజైన్ చేద్దాం. వైర్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ బ్రింజాల్ బీడు, తర్వాత వైట్ బీడ్. వైట్ ఇటుకొచ్చేట్టు ఎక్కించేసుకోండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదండి. ఇది లాస్ట్ బీడ్లో ఈ బీడ్ ఒకటి, ఈ బీడ్ ఒకటి. ఇదిగో ఇలా ఎక్కించుకోండి 2 బీడ్స్. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. టైట్గా లాగేసేయండి. ఇక్కడ పట్టుకుని ఇది టైట్ చేసేసి నెక్స్ట్ ఇది టైట్ చేసేయండి. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 వైట్, సైడ్కి గోటల్లే రావాలండి వైట్, 1 బ్రింజాల్. ఇక్కడ ఎలా వేసాం సేమ్ ఇక్కడ కూడా అలాగే వేసేసుకోవాలి.
కోకిలు చూడండి ఎలా కోస్తుందో మా మామిడి చెట్టు మీద. వినిపిస్తుందండి వీడియోలో. ఇలా నెక్స్ట్ 1 బ్రింజాల్ 1 వైట్. ఇలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 1 బ్రింజాల్ 1 వైట్. ఇలా లాస్ట్ బీట్ అండి ఈ స్టెప్లో. లాస్ట్ ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలండి వైట్. ఓకే అండి. ఇక్కడ వరకు చెక్ చేసుకోండి కరెక్ట్గా, మీరు అల్లారో లేదో ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నాటు వేసేద్దామండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ బీడ్లో నుంచి. ఈ పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక 3 ఎల్లే వేసేయండి. తీసుకుని ఒక 3 ఎల్లే వేసేయండి. 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ 7 టైమ్స్. సింగిల్ కాబట్టి 7 టైమ్స్ వేసుకున్నాను. డబల్ వైర్ తీసుకుంటే 3 టైమ్స్ సరిపోద్దండి. ఇలా వేసేసి ముందుకు తీసుకొచ్చేయండి మరలా. ఇలా మనకి నాటు కనిపించదు, ముడి అనేది స్ట్రాంగ్గా వేయండి, కనిపించకుండా వేసేయండి. ఇలా తీసుకొచ్చేసి ముందుకి ఇక్కడ పెడదాం. ఒక్కసారి చూడండి. ఇలా వస్తుంది. అంటే 7 బీడ్స్ వరకు వేసేసాం. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే వేసేసామండి. ఇదిగోండి ఈ గ్రీన్ స్టార్టింగ్ నుంచి ఈ మొత్తం ఇక్కడ వరకు వేసేసాం. ఓకేనా. ఇక్కడ వేద్దాం. ఇదిగోండి ఇది ఫ్రంట్. ఇక్కడ ఏం చేస్తారంటే దీని లోపల ఫిల్ ఏది చేయాలనుకుంటే చెప్పా కదా, అట్టముక్క కానీ అట్టముక్క తీసుకుంటేనో దీనికి పాలిథిన్ కవర్ చుట్టండి. ఎందుకంటే రేపు చలికాలం వచ్చిందనుకోండి, వర్షాకాలం వచ్చిందనుకోండి, ఇది చెమ్మలాగేస్తుంది. అదే పాలిథిన్ కవర్ ఏదన్నా చుట్టేసామనుకోండి దీనికి ఇంకా చెమ్మలాగే గుణం అయితే ఉండదు. అట్టముక్క మెత్తబడిపోద్ది కదా, వాతావరణాన్ని బట్టే కదండి మనకి. లోపల ఇలా పెడతాం, మరలా మనం బయటికి తీసే అవకాశం ఉండదు. ఇక్కడ గాలి ఉంటుంది కదా, ఇక్కడ మనకి హోల్స్ ఉంటాయి కదండి, ఈ హోల్స్లో నుంచి చల్లదనం వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇది మెత్తబడిపోద్ది. అదే దీన్ని పాలిథిన్ కవర్లో పెట్టామనుకోండి, మనం పాలిథిన్ కవర్లో పెట్టేసి ఇలా పెట్టేసేస్తే మెత్తపడుతుంది అనమాట. ఇది ఒకటి గ్రహించండి. నా దగ్గర అయితే థర్మాకోల్ షీట్ ఉందండి, నేను ఇది పెట్టేస్తున్నాను కరెక్ట్గా. ఇదిగోండి ఇలా ఇక్కడ సెట్ చేశాను. ఈ గ్యాప్లో ఒక ముక్క పెడతానండి. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకుంటాం. కొంచెం ఎక్కువైంది నాకు, ఈ ముక్క కట్ చేసేస్తాను. కదలకుండా మనం పెట్టేయటం. ఈ పైన కూడా మనం కొంచెం కొంచెం ఫిల్ చేసుకుంటూ ఇటు అయిపోయిన తర్వాత లోపల ఫిల్ చేసేద్దామండి. అప్పుడు మనకి ఒకవైపు తర్వాత ఇటు పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చూడండి అడుగున దీన్ని కరెక్ట్గా రావాలండి. పెట్టుకునేటప్పుడు ఈ భాగం ఇక్కడనే చూసారు, అడుగు భాగం ఇక్కడ వరకు మనం చక్కగా ఇలా నొక్కుకోవాలి. కరెక్ట్గా ఈ మూలలు ఫిట్ అయిపోవాలి. ఇటుకి అటుకి మనకి రాకూడదు మరలా. ఎందుకంటే ఈ కారు ఇక్కడ చక్రాలు ఉన్నాయి కదా, అవి ఇలా నిలవాలి కాబట్టి మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ భాగం వరకు, అడుగు భాగం వరకే వచ్చేట్టే కట్ చేసుకోండి. ఇదిగోండి అట్టముక్క చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్గా చూడండి. ఇలా ఇంతే తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్నా మీరు కట్ చేసేయండి. ఎందుకంటే మనకి మరలా కారు వెడల్పు వచ్చేస్తుంది, షేప్ తేడా వచ్చేస్తుంది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి అబ్బా. ఓకే అండి. ఇక్కడ నాటు వేసేసింది ఎందుకంటే అండి మనకి కదలదనమాట. వైరుని ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇక్కడ వరకు ఇంకా మనకి ఇబ్బంది లేకుండా కదలకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇక్కడికి వచ్చేద్దామండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేయండి. ఒక్క లైన్ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందుకు వెళదాము. ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ వేసేద్దామండి. ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఈ వైట్ బీడ్ పక్కన
బ్రింజాల్ బీట్ ఉంది, దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఓకేనా, ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా తీసుకొచ్చేసాం. ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ కూడా మనం తీసుకొచ్చేసాం. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇది 2 బీట్స్. దీని పక్కన బ్రింజాల్ బీట్ ఉంది చూసారా, ఈ 2 బీట్స్లోకి తీసుకొచ్చేసాం. వైర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ వైట్ బీట్స్ పక్కన కారు అద్దం ఉంది కదా, వైట్ బీట్స్ పక్కన బ్రింజాల్ బీట్ ఉంది. ఇదిగోండి ఇది. ఓకేనా, ఇక్కడ 1-2 బీట్స్ అయ్యాయి. 2 వైట్ బీట్స్ యాడ్ చేయటమేను, ఇంకా వైట్ బీట్స్ ఏనండి యాడ్ చేసేది. ఇక్కడ కార్నర్ అల్లే మనకి ఏర్పడుతుంది. ఇలా వైట్ బీట్ పక్కన బ్రింజాలను చూసారా, దానిలోకి తీసుకొచ్చాం. నెక్స్ట్ ఈ బీట్లో నుంచి ఇక్కడికి ఇటు రావాలి అల్లిక. దీనిలో నుంచి వైట్ బీట్ని చూసారు కింద, ఈ వైట్ బీట్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా పక్క బీట్ని చూసారా, 1 2 3 4 5 బీట్స్. ఇక్కడ దీంతో కూడా 6 వస్తాయండి. ఇట్లా అయితే వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. 5 బీట్స్ కాకుండా పక్క బీట్ ఉంది కదా, దానిలోనూ క్రాస్ బీట్ కింద తీసుకుందాం, ఇటు ఇటు. ఇప్పుడు సెకండ్ వైట్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1-2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయాలి. థర్డ్ వైట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను ఎమ్మటే అండి. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ వైట్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా కిందకు ఉంటుంది అన్నమాట మనకి, చూడండి ఇలా కిందకి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 వైట్ బీట్స్ యాడ్ చేసేటమేనండి. ఫిఫ్త్ వైట్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇదిగో ఇక్కడ ఈ బీటును చూసారా, బ్రింజాల్ బీట్. ఇది దీనిలో కూడా తీసేసుకోవాలి మనం. ఇలా తీసేసుకుంటే ఇక్కడ తీసుకున్నాం కదండి క్రాస్, ఇక్కడ దీన్ని కూడా తీసుకోవాలి. 1 2 3 అవుతాయి. 1 బీట్ యాడ్ చేసేటివి, అది కార్నర్ బిట్ అనమాట. కార్నర్లో మనకు 4 బీట్ రావాలంటే ఇక్కడ దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకసారి చూపిస్తాను. బ్రింజాల్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా ఇలా వేసాం వైట్. ఇలా వస్తుంది మనకు కారు. ఓకే అండి, మరలా ఇక్కడ 1 2 3 4 5 బీట్స్ రావాలి. ఈ వీడియోని ఇంత మటుకు ఆపుదామండి. మరలా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఫ్రంట్ పార్టు అద్దాలు ఉంటాయి కదా వైట్ బీట్స్తో, అది డిజైన్ చేద్దాము. ఓకే అండి, ఇంత మటుకు అల్లుకోండి. అల్లిక మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అల్లుకున్న తర్వాత లైక్ ఇచ్చేయండి. ఓకేనా, డన్. ఏమొద్దండి, ఒక డన్ అనేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకెళదాము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.